హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ కుర్మా చేస్తాను. అదే విధంగా చేస్తాను ఇప్పుడు చూద్దాము. గోరు చిక్కుడు కుర్మాకి చిక్కుడుకాయలు ఈ విధంగా కట్ చేసుకొని చిక్కుడుకాయ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. వేరొక పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకుంటున్నాను. బాండీ వేడైంది. ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఎండు కొబ్బరి బాగా వేసుకోవాలి. కొబ్బరి వేగిన తర్వాత 2 స్పూన్ల గసగసాలు వేస్తున్నాను. గసగసాలు మాడకుండా వేసుకోవాలి. స్టవ్ ఆపేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ఉడికింది. నీళ్ళు తీసేసుకొని చిక్కుడుకాయని పక్కన పెట్టేసుకున్నాము. కొబ్బరి గసగసాలు నీళ్ళు వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. 2 టమాటాలు పచ్చివేను మిక్సీ వేసి పెట్టుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. కొబ్బరి గసగసాలు వేయించుకున్నాం కదా, అదే బాండి స్టవ్ మీద పెట్టుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకోండి, చిన్నవి అయితే 2 తీసుకోండి. ఇలాగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. సాల్ట్ వేసేటప్పుడు మీరు చూసి వేసుకుంటున్నాండి. ఆల్రెడీ నేను చిక్కుడుకాయ ఉడికించేటప్పుడు కూడా వేసాను. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన పుదీనా వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. టమాటా పేస్ట్ వేస్తున్నాము. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. టమాటా పేస్ట్ కూడా ఈ విధంగా వేగిన తర్వాత నీళ్ళు వేస్తున్నాము. నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకొని కారం వేస్తున్నాను. కారం ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకుంటుందండి. కారం వేసి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. కారము ధనియాల పౌడర్ వేసి కూరనంతా ఒకసారి ఇట్లాగా బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. 2 నిమిషాలు అయింది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ వేస్తున్నాను. మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి కూరలో వేస్తున్నాను. ఇప్పుడు కూరనంతా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ వేస్తున్నాను. చిక్కుడుకాయతో పాటు కొద్దిగా గరం మసాలా కూడా వేసాము. చిక్కుడుకాయను కూడా ఇంకొకసారి బాగా కలుపుకొని కూర దగ్గర పడేంత వరకు మళ్ళీ మూత పెట్టుకున్నాము.
ఈ విధంగా కూర అంతా దగ్గర పడిన తర్వాత ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసి పైన కొత్తిమీర చల్లేసుకున్నాము. ఇంకంతేను, వడ్డించేసుకొని తినేసేది నేను. వేడివేడిగా గోరుచిక్కుడు కుర్మా రెడీ అయిపోయింది. ఈ కుర్మాని చపాతీలో కానీ పుల్కాలో కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్ కూడా తినొచ్చు. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.